హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇక 'బీబీ జోడీ' సీజన్ 2 లాస్ట్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ వీక్ నుండి మనకు 'కుకు విత్ జాతిరత్నాల'తో మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారండి. ఇక ఓన్లీ కుకింగ్ మాత్రమే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని అర్థమైపోయింది. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతమంది జాతిరత్నాలు ఉన్నారంటే ఈసారి కుక్స్ కంటే కూడా జాతిరత్నాలే ఎక్కువగా ఉన్నారేమోనన్నట్టుగా సందేహం వచ్చింది. ఎందుకంటే అంతమంది ఉన్నారు మనల్ని నవ్వించడం కోసం. మరి వంట చేసేవాళ్ళు ఏ విధంగా చేయబోతున్నారో వీళ్ళని పెట్టుకొని అనేది అస్సలు అర్థం కావట్లేదు. ఇక అలాగే 'బీబీ జోడీకి' కళ్యాణ్, తనూజాని తీసుకురావాలని ఎంతో ట్రై చేశారు మన స్టార్ మా వాళ్ళు. బట్ అక్కడ కుదరలేదు కాబట్టి మళ్ళీ తనూజాని సీజన్ 1లో నుంచి మళ్ళీ సీజన్ 2కి కూడా తీసుకొచ్చేశారు మన స్టార్ మా వాళ్ళు. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ అలా ఉంది కాబట్టి. సో ఇక 'బిగ్ బాస్' సీజన్ 9 ఎలా రోలర్ కోస్టర్ లాగా చివరి వరకు సస్పెన్స్‌గా ఎలా నిలిచి ఎంత మంచి హిట్‌నిచ్చిందో అందరూ చూసారు కాబట్టి ఇక అందుకని ఆ సీజన్ 9లో ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ప్రోగ్రామ్‌లో చూపించడం అయితే జరుగుతూనే ఉంది. సో అందుకేనేమో మళ్ళీ సీజన్ 2కి వీళ్ళందరినీ మళ్ళీ తీసుకురావడం అయితే జరిగింది. ఫస్ట్ మనం జాతిరత్నాల గురించి మాట్లాడుకుందామండి. ఈసారి జాతిరత్నాల్లో సో లాస్ట్ టైం హేమంత్ ఉన్నాడు. ఈసారి కూడా హేమంత్ అయితే ఉండబోతున్నాడు. అవినాష్, హరి కంపల్సరీ ఉంటారు. ఇక ఇమ్మాన్యుయల్ కూడా ఉన్నాడు కదా! ఇక ఇమ్మాన్యుయల్‌కి అయితే ఇక అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి సూపర్ హంగామాగా అయితే ఉంటుంది. ఇక మన కళ్యాణ్‌ని చూసి ఏంట్రా నువ్వు కుక్కువా అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అలాగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్‌లో తను వంట చేయలేదు కాబట్టి మరి ఇక్కడ కుక్‌గా ఎలా వచ్చావు? జాతిరత్నంగా అన్నా రావాల్సింది కదా! అన్నట్టుగా. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ అన్న వంట చేశాడు కానీ అస్సలు కళ్యాణ్ అయితే చేయలేదు. ఒక్కరోజు కూడా ఒక్క వంటకం కూడా. మరి ఇక్కడ ఎలా చేయబోతున్నాడని ప్రతి ఒక్కరు ఈగర్‌లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం చేస్తాడో. అక్కడ చేయకపోయినా ఇక్కడ చేస్తాడేమో కదా! తెలీదు. ఇక దాంతో ప్రదీప్ గారికొచ్చేసి వీడు కుక్క అనగానే అవును బాబు నువ్వు అక్కడ వంట చేశావు. ఆయన ఉప్పు, కారం వేసుకొని ఆయన దాన్ని వంటగా చేసేసాడు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇక అలా సరదాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారు ఆల్రెడీ అక్కడ వంట చేశారు. మనం 'కుకు విత్ జాతిరత్నాల్లో' వంట చేయడం చూసాం. ఇక ఈ సీజన్‌లో కూడా ఇంకా ఎన్ని వెరైటీస్ చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన తేజు గారు. మరి తేజు గారు నాకు తెలిసి ఈమె కూడా వంట చాలా తక్కువే అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళు షూటింగ్స్‌లోనే బిజీగా ఉంటారు కాబట్టి మేబీ ఈమె కూడా కొద్దిగా తక్కువగానే చేస్తారు. మరి చూడాలి ఏం వంటలు చేస్తారనేది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు మన పల్లవి గారు. నాకు తెలిసి పల్లవి గారు మేబీ చెయ్యొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరగబోతుందో. పల్లవి గారు, పల్లవి గౌడ గారు కూడా ఇంకొకరున్నారు కదా! ఆవిడ కూడా మేబీ చెయ్యొచ్చేమో అని అనుకుంటున్నా. వీళ్ళిద్దరి మధ్య మేబీ కొంచెం టై ఉంటుందేమో అని అనుకుంటున్నాం. మరి చూద్దాం. ఇక ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితేనే కదా ఎవరు ఎంత మాత్రం చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇక జాతిరత్నాల గురించి అని చెప్పాను కదా! ఇక దీపికని మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చేసారండి. మనమైతే ఆహాలో చూసాము. దీపిక ఎంత అల్లరి చేస్తుందనేది. ఇక ఈ కుకింగ్ షోకి మళ్ళీ దీపికని తీసుకురావడం జరిగింది. ఇక దీపిక అయితే శ్రీదేవి గారిని అబ్బా శ్రీదేవి గారు మీకు శ్రీదేవి గారని ఎవరు పెట్టారు? శ్రీ దేవత అని పెట్టాల్సింది కదా! అయినా ఇక్కడ అర్థం ఉందా ఏంటి? రిఫ్లెక్షన్ కొట్టేస్తుంది నా నా ఫేసే నాకు మీలో కనిపిస్తుంది అనగానే ఇక ఆవిడ పై క్లాస్ అది నేను నువ్వు ఒకేలాగున్నావా అన్నట్టుగా. ఇక అలా సరదాగా సాగిపోతుంది. ఇక గోమతి అలాగే మన ప్రదీప్ గారి కాంబినేషన్ అందరికీ తెలుసు కదా! సీజన్ 1లో ఎంత ఏడిపించిందో మళ్ళీ వచ్చేసింది అన్నట్టుగా. ఇక ఈమె గోమతిని అందరికీ పరిచయం చేస్తుంటే అదే నేను మీకు ప్రదీప్ రాజు గారి కాబోయే శ్రీమతిని అని చెప్పగానే ఇక అందరూ ఆశ్చర్యపోతారు. ఇక ఆ ప్రోగ్రామ్ కోసం ఇదిగో నేను నీ కోసం ఒకటి తీసుకొచ్చానని పాల ప్యాకెట్ తీసుకొచ్చింది. అమ్మో పాల అప్పుడే పాల దాకా వెళ్ళిపోయిందా మీ వ్యవహారం అంటూ అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత పైకి పూలు చల్లుతూ మైసూర్ పాకు పెడుతుంటే అమ్మో ఇక అలీ గారు అంటారు ఈమె ఫుల్ ప్యాక్గా వచ్చేసిందిరా, ఈమె చాలా రెడీగా ఉంది, ఇంకా లైట్స్ ఆపేసేయండి, ఇక వాళ్ళిద్దరిని వదిలేసేయండి అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. ఇలా సరదాగా సాగిపోతుంది. గోమతి గారు కూడా అసలు ఫుల్ కామెడీ అయితే చేసేస్తారు. ఇక పాపం ప్రదీప్ గారు కొద్దిగా కామ్గానే ఉంటారు కానీ వీళ్ళు మాత్రం అస్సలు ఎక్కడ కామ్గానే ఉండరనమాట. ఇక ఇలా సరదాగా సాగిపోతుంది. ఇక మణికంఠ పాడే పాటకి అలీ గారు అయితే అసలుకి
పైకి లేసి వెళ్ళిపోతున్నారు. అయ్యా! ఆ పాట అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలవండి అని చెప్తున్నారు. మణికంఠ గురించికి తెలుసు కదా అందరికీ. ఒక్కసారి మాట్లాడితే నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటాడనమాట. ఇక వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో, సాటర్‌డే ఏ గ్రూప్ వాళ్ళు, సండే ఏ గ్రూప్ వాళ్ళో, ఇక తనుజాని, కళ్యాణ్‌ని విడదీసేసి సాటర్‌డే ఒకరిని, సండే ఒకరిని పెట్టేస్తారా? ఇవన్నీ చూడాల్సి ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన రాకింగ్ రాకేష్. ఇక రాకింగ్ రాకేష్ వచ్చేసి అలీ గారికి బంగాళాదుంప ఫ్రై చేసి పెడతంటే, "అరే! నేను బంగాళాదుంప తినరా" అంటే, ఇక నేను మటన్‌తో కలిపి "అర్రే నీ ఆలూలో" అని అనబోతూ ఉంటాడనమాట. ఇలా సరదాగా, ఎందుకంటే ఈయనకు కూడా పంచ్ డైలాగులు బాగా వేస్తూ ఉంటాడు కాబట్టి, రాకింగ్ రాకేష్ కూడా చాలా మంచిగానే వంట చేస్తాడు. అలాగే ఎంటర్‌టైన్ చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. ఇంకొక ఈ విలన్ పేరేంటో గుర్తు రావట్లేదండి. తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈయన తెలుగైతే భలే ఉంది కదా! నేను బాగా అతిభూతంగా వండుతాను అనగానే అందరూ అతిభూతం అంటే అది అద్భుతం బాబు అనగానే, ఓహ్! అది ఒత్తుంది సార్ అని చెప్తా ఉంటారు. ఇట్లాగా సరదాగా సాగిపోతుంది. ఈసారి మన 'కుకు విత్ జాతిరత్నాలు' ఏప్రిల్ 4 రాత్రి 9 గంటలకి ఖచ్చితంగా చూడండి. అలాగే రేపు సాయంత్రం 5 గంటలకి మన స్టార్ మాలో పాన్ ఇండియా స్టార్ ఎవరో ఈ కుకింగ్ షోకైతే వస్తున్నారంట. వాళ్ళ పేర్లేదో రివీల్ చేస్తారని చెప్తున్నారు. చూడాలి ఎవరు ఆ పాన్ ఇండియా స్టార్ అనేది ఎవరో చూడాల్సి ఉంది. ఇక సంజయ్ తుమ్మా గారైతే నిజంగానే కుకింగ్ షోలో మంచిగా జడ్జిమెంట్ ఇస్తారు. అలాగే మంచిగా ఎంటర్‌టైన్ కూడా చేస్తారు. ఇవన్నీ మిస్ కాకుండా చూసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.